ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యత దక్కబోతుంది. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వానికి. ఇక ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఇళ్లకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయబోతున్నారు. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇవ్వబోతున్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతానికి ఆదేశాలు జారీ చేశారు. పొరపాట్లకు తావు లేకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిన్నంతా కూడా ముఖ్యమంత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యత దక్కబోతుంది. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకైతే మొదటి ప్రాధాన్యతగా పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఇక ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఇళ్లకు ఒక ప్రత్యేక కోటా, స్పెషల్ కోటా పెట్టారు. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి కూడా అనుమతిస్తారు. ఇక పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతానికైతే ఆదేశాలు జారీ చేశారు. పొరపాట్లకు తావు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సవ్యంగా జరగాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి నివాసంలో ఆయన మంత్రి పొంగులేటితో కలిసి గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్షించిన పరిస్థితి. చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఇది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మొదలుకొని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు దీని ప్రయోజనాలు చేకూరే విధంగా ప్రభుత్వం అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు వహించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. అందులోనూ అత్యంత పేదవాళ్ళకే ఇది దక్కాలి. ఇక అవసరమైతే అటు ఆదివాసులకు కూడా ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలి. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి. సో ముఖ్యమంత్రి నిన్న ఆయన ఇంట్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎస్, మా కొలీగ్ మధు జైన్ అవుతారు. మధు, ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అత్యంత నిరుపేదలకే ప్రాధాన్యం దక్కాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఎలాంటి సమీక్షలో ఎలాంటి సూచన చేస్తారు అధికారులకు? ఎగ్జాక్ట్లీ రేపు ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించాలనుకుంటుంది డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు. సో ఈ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లోనే ఏదో ఒక డేట్ ను ఎంచుకున్నారు. ఆ డేట్ లో దీనికి సంబంధించినటువంటి యాప్, ఈ పథకాన్ని ప్రారంభించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే ఒక గ్రామాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. పైలట్ గ్రామం కోసం ఒకటి మహబూబ్నగర్ జిల్లా, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 జిల్లాల్లో చెరొక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. నిజంగా గతంలో కంటే కూడా ఈసారి అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, మొదటగా వారిని లబ్ధిదారులుగా చూపించాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది. ఆదివాసీ ఐటీడీఏ దాంట్లో కూడా ఒక ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలనేటువంటిది. ఎందుకంటే గుడిసెల్లో నివసిస్తుంటారు ఆ ప్రాంతాల్లో. అలాంటి ఏరియాలో ఉన్నటువంటి వారికి సొంత ఇల్లు, పక్కా ఇల్లు కట్టించాలి. ఎట్లాగో వాళ్ళకు సొంత భూమి ఉంటుంది అక్కడ, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అలాగే దివ్యాంగులు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, వివిధ ఆరోగ్య కారణాల రీత్యా వారికి, తర్వాత వ్యవసాయ కూలీలకు, కార్మికులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది సీఎం భావిస్తా ఉన్నారు. అందుకోసమే ఈ నిన్న నిర్వహించినటువంటి సమీక్షలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇళ్ల కోసం గతంలో చెప్పినట్టుగానే ఒక యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. వారి డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఎంట్రీ చేయనున్నారు. కానీ ఆ యాప్ ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటిది ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందాక చెప్పినట్టు మెదక్, మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. త్వరలోనే రేపు డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు మధ్యలో యాప్ ను అధికారికంగా విడుదల చేయనున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ లోనే 4,50,000 ఇల్లు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి బడ్జెట్ లో దీన్ని ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. 4,50,000 ఇళ్లకు మొదటి ఫైనాన్షియల్ ఇయర్ లో ఇద్దామనుకుంటున్నారు. దీంట్లో సొంత ఇల్లు ఉన్నటువంటి వారికి మొదటగా ప్రాధాన్యత ఉంటుంది. వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ప్రధాని ఆవాస్ యోజన ఏదైతే ఉందో, ప్రధానికి సంబంధించినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి దానికి అనుసంధానం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి భావిస్తా ఉంది. అట్లా చేయడం వల్ల రాష్ట్రంలోకి కాస్త ఆర్థిక భారం
తగ్గే అవకాశం ఉంది. కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్రం ఆల్రెడీ ఇదే ప్రొఫార్మాతో ముందుకు వెళ్తా ఉంది. యాప్ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధాని ఆవాస్ యోజనకు సంబంధించి. సో తెలంగాణలో కూడా అదే రకమైన యాప్ కేంద్రం నిర్వహించేటువంటి యాప్ కు అనుసంధానం చేసి రెండింటిని మిళితం చేయగలిగితే ఇక్కడ నుంచి కాస్త రిలీఫ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని సమాయత్తం చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది సీఎం అధికారులను ఆదేశించారు. ఈ రకంగా ఈ డిసెంబర్ 1 నుంచి 9 లోపలనే దీనికి సంబంధించిన యాప్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఇంద్రమ్మ ఇళ్ల పథకం పైన ఒక క్లారిటీ రానుంది. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత నిరుపేదలకే తొలి ప్రాధాన్యత అంటోంది. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇక ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఇళ్లకు కూడా స్పెషల్ కోటా పెట్టబోతున్నారు. లబ్ధిదారులు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. పొరపాట్లకు తావు లేకుండా సవ్యంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం